లైంగిక వేధింపులు, స్టాకింగ్, బెదిరింపుల ఆరోపణల కేసులో ఐపీఎస్ ట్రైనీ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది ఉప్పరపల్లి కోర్టు. ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. కోర్టు రిమాండ్ విధించడంతో ఉదయ్ కృష్ణారెడ్డిని చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన లైంగిక వేధింపుల కేసులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆగస్టు 11 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు అతన్ని చెంచల్గూడ జైలుకు తరలించారు. బుధవారం ఉదయం సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం ఉదయ్ను పోలీసులు అశోక్ నగర్ తీసుకెళ్లారు. అతడు ఉంటున్న రూమ్ను పరిశీలించారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచారు. దీంతో న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. 2025 మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్ ద్వారా బాధిత యువతితో ఉదయ్ కృష్ణారెడ్డికి పరిచయమైందని పోలీసులు చెబుతున్నారు. ఇండియన్ పోలీస్ సర్వీసులో ఎంపికైన తన ప్రయాణానికి సంబంధించిన పోస్టుకు బాధితురాలు స్పందించడంతో ఇద్దరి మధ్య పరిచయం మొదలైంది. తాను కూడా 2024 బ్యాచ్కు ఎంపికై సెలవులో ఉండి 2025 శిక్షణలో చేరనున్నట్లు బాధితురాలు రిప్లై ఇచ్చింది. అప్పట్నుంచి వాళ్ల చాటింగ్ కొనసాగింది. ఆ తర్వాత ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఫోన్ నెంబర్లు మార్చుకుని తరచూ మాట్లాడుకోవడంతో ఇద్దరి మధ్య ప్రేమ సంబంధం ఏర్పడిందని పోలీసులు అంటున్నారు. ట్రైనింగ్ సమయంలో కూడా ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచిందని, అయితే ఉదయ్ తీరుతో విసిగిపోయిన మహిళా ట్రైనీ ఐపీఎస్ అతనికి దూరమైంది. అతనితో సంబంధాన్ని తెంచుకుని మరొకరిని వివాహం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో నిందితుడి పాత్ర ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు లభించడంతో జూలై 28 రాత్రి అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. కేసుకు సంబంధించిన అన్ని అంశాలపై డీసీపీ లావణ్య నాయక్ జాదవ్ ఆధ్వర్యంలో సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని, చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు.